విద్యా స్థాయిని బట్టి ఖచ్చితంగా నిష్పత్తిలో పంపకం చేసుకోవాలని చెప్పి ఆయనకు మాట్లాడడం జరిగింది. పంపకం అంటేనే కదా వర్గీకరణ, పంపకం అంటేనే కదా వర్గీకరణ, పంచమంటున్నాం కదా, అంతే కదా. అంటే ఏ రెండు దళితుల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం, ఏ రంగంలో సమానత్వం లేదని అంబేద్కర్ ఆయనే చెప్పిండు. ఏ దళితుల్లో కూడా ఏ కులం కూడా తమ జనాభా కంటే మించి పొందొద్దని చెప్పిండు. దళితులు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్లు పంచుకోవాలని కూడా చెప్పేసిండు. ఈ రెండు ప్రామాణికంగానే ఉన్నత చదువులు చదువుకోకపోయినా ఆ రెండు ప్రామాణిక అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయమైన పోరాటంలో ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో 30 ఏళ్ల క్రితం మొదలు పెట్టాం. వాస్తవానికి 30 ఏళ్ళు ఎందుకు పట్టాలి? అడ్డుకునేటోళ్ల వల్ల, అడుగున అడ్డుకునేటోళ్ల వల్ల 30 ఏళ్ళు పట్టింది. అవును, పాలక వర్గానికి ఘర్షణ కోరుకుంటదేమో,